కిందనే కదా ఏం చెప్పాలి ఓమేకర్ణమనుగామినే నమః ఓం భస్మోధూళితదేహాయ నమః ఓం దివ్యసుగంధనలేపనాయ నమః ఓం కర్మాయ నమః ఓం కర్మపతయే నమః ఓం సిద్ధాయ నమః ఓం సిద్ధిపతయే నమః చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్తదేవతావంతం లోకైకదీపాంకురం శ్రీమన్మదకటాక్ష విభవ బ్రహ్మేంద్ర గంగాధరం స్వం త్రైలోక్యం కుటిమిన్ సద్దుతం వందే ముకుందం ప్రియం జటాధరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే సద్గురు దత్తాత్రేయమహం భజే గురోర్బ్రహ్మం గురోర్విష్ణు గురోర్దేవో మహేశ్వర గురోర్సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. నా తల్లిదండ్రులకి, నా గురుదేవులకి, సమస్త దేవతలకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తులందరి యొక్క ఆత్మలకు శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. శ్రీ 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 సద్గురుధాం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమంలో కొన్ని కార్యక్రమాలు యోజన చేయబడ్డాయి. మొట్టమొదటిసారిగా దత్త జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తాము. ఆ కార్యక్రమంలో యజ్ఞములు, అభిషేకాలు ఇవన్నీ నిర్వహించి మహాన్న ప్రసాదాన్ని, ఆ భగవంతుని యొక్క మహాన్న ప్రసాదాన్ని అందరూ భక్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత వచ్చేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి వాటిలలో మహాశివరాత్రి, శ్రీరామనవమి కార్యక్రమము, ఈ గురు పౌర్ణిమ కార్యక్రమం. ఈ గురు పౌర్ణిమ కార్యక్రమంలో యజ్ఞము, అభిషేకము ఇవి అయిపోయిన తర్వాత గురువులకి పాదపూజ పూర్తి అయిపోయిన తర్వాత గురు ద్వారా మనం స్వీకరించవలసినటువంటిది ఏదైతే ఉందో వాటిని స్వీకరించడానికి కొన్ని వచనాలు చెప్పి ఈ విధంగా సనాతనమైనటువంటి ధర్మంలో ఈ పురాతనమైనటువంటి పద్ధతి గురు పరంపర ఎట్లా కొనసాగింది అనేటటువంటి
మీరు అక్కడికి నుంచి ఒకటే లైన్ అక్కడ లైన్ కొద్దిగా అన్ని